రావణాసురుడు సీతమ్మను అపహరించాడు, కానీ ఆమెను తాకలేదు. అందుకు గల కారణాలేంటో ఇది విని తెలుసుకుని అందరికీ షేర్ చేద్దాం. రావణుడు సీతమ్మను అపహరించినప్పటికీ ఆమె అనుమతి లేకుండా ఆమెను తాకకపోవడానికి ప్రధానంగా ఈ క్రింది 2 శాపాలతో సీతమ్మ వారి పతివ్రత ధర్మము కారణమని పురాణాలు చెబుతున్నాయి. 1 పుంజిక స్థల శాపము. బ్రహ్మదేవుని సభకు వెళుతున్న పుంజిక స్థల అనే అప్సరసును రావణుడు బలాత్కరించాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు రావణుడిని శపించాడు. ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకితే రావణుడి 10 తలలు 1000 ముక్కలై మరణిస్తాడని ఆ శాపం యొక్క సారాంశం. 2 నలకుబేరుని శాపం. రావణుడు దిగ్విజయ యాత్రలో ఉన్నప్పుడు కుబేరుని కుమారుడైన నలకుబేరుని భార్య రంభను బలాత్కరించాడు. ఇది తెలిసిన నలకుబేరుడు ఆగ్రహించి ఇకపై రావణుడు ఏ స్త్రీనైనా ఆమె అంగీకారం లేకుండా తాకితే తల ముక్కలై మరణిస్తాడని మరో శాపం ఇచ్చాడు. ఈ శాపాలకు భయం వల్లనే రావణుడు సీతమ్మను అశోకవనంలో ఉంచి ఆమెను తనంతట తానుగా లొంగిపోవాలని కోరాడే తప్ప ఎప్పుడూ ఆమెను తాకే సాహసం చేయలేదు. సీతమ్మ వారి యొక్క పతివ్రత ధర్మం. సీతమ్మ గొప్ప పతివ్రత. ఆమె తన మనస్సులో ఎప్పుడూ శ్రీరాముడిని స్మరిస్తూ తన పవిత్రతను కాపాడుకుంది. ఆమె యొక్క ఆత్మబలం, పతివ్రత ధర్మం కూడా రావణుడు ఆమెను తాకకుండా నిలువరించింది. చాలా చాలా అద్భుతమైన విషయం. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేస్తారు కదూ. ఇది నచ్చితే తప్పకుండా జై శ్రీరామని కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.